गुरुभ्यो नमः। ओं श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। श्रीभगवानुवाच श्रीकृष्णपरब्रह्मणे नमः। अतः नवमोऽध्यायः। राजविद्या राजगुह्ययोगः। श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमं प्रवक्ष्यामनसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा మోక్షసే శుభాత్. ఇక్కడ చూడండి, మన 9వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? ఎత్తు అంటే దేనినైతే ఇప్పుడు జ్ఞాత్వా తెలుసుకునటం వలన, ఇప్పుడు మనము దేనిని తెలుసుకున్నాము 8వ అధ్యాయంలో ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. 8వ అధ్యాయంలో ఏ విషయం గురించి తెలుసుకున్నాము, దేనిని తెలుసుకున్నాము? అక్షర పరబ్రహ్మం అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాము. అంటే క్షయము లేని పరమాత్మని చేరడం, ఆ అది మనం తెలుసుకోగలిగాము. అంటే ఇప్పుడు పరమాత్మని చేరిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాడు. ఇది మనం 8వ అధ్యాయంలో పరమాత్మని చేరడం అన్నది కూడా మనం 8వ అధ్యాయంలో వివరంగా తెలుసుకున్నాం. ఇక్కడ 9వ అధ్యాయంలో ఏం చెబుతున్నారు? దేనినైతే మీరు ఇప్పుడు తెలుసుకున్నారో ఇప్పటి వరకు, అలాంటి దాన్ని ఎలా పొందాలి? ఇంకా మనకి ఇది రహస్యంగా ఉన్న విద్య. ఈ రహస్యాన్ని నేను ఇంకా విడమర్చి మీకు చెప్తాను అంటున్నారు ఇక్కడ భగవాన్. ఎలాగా? అశుభాత్ అంటే దుఃఖరూప సంసారం నుండి. ఇక్కడ చూడండి, మనము మామూలుగా ఏమర్థం తీసుకుంటున్నాము? శుభము అంటే ఒక సంతోషము అనుకుంటున్నాం. శుభవార్త అంటే సంతోషకరమైన వార్త. దుఃఖం అని దేన్ని అంటున్నాము? అశుభాత్ అంటే మనకి ఏదైనా విషాదం ఏదైనా చెప్పుకున్నాం. అది అలాగా ఈ దుఃఖరూపమైన సంసారం నుండి ముక్తుడవుతాడు. మోక్షసే అంటే ముక్తి కావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేనిని తెలుసుకోవటం వల్ల ముక్తిని పొందుతాడు అంటే 8వ అధ్యాయంలో మనం చెప్పుకున్న అక్షర బ్రహ్మని తెలుసుకోవటం వల్ల ముక్తిని పొందుతాడు అని మనం ఇక్కడ 9వ అధ్యాయాన్ని కంటిన్యూ చేసుకోవాలి. అలా అట్టివాళ్ళు అట్టివాళ్ళు ఈ విధంగా ఇంకా ఏ విధంగా మనల్ని తెలుసుకోమంటున్నాడు 9వ అధ్యాయంలో? గుహ్యతమం అంటే చూడండి, చాలా పరమగోప్యమైన మామూలు రహస్యం కాదు, పరమగోప్యమైన అంటే చాలా రహస్యంగా దాచబడిన. ఎందుకు రహస్యంగా ఉన్నదయ్యా ఈ విద్య? మరి అందరూ నేర్చుకోవచ్చు కదా, అందరూ తెలుసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ రహస్యం ఏమీ లేదు. అందరికీ అవకాశం ఉంది, అందరూ తెలుసుకోవచ్చు. కానీ తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారయ్యా అంటే ఇది ఒక రహస్యంగా ఉందయ్యా. ఎక్కడ రహస్యంగా ఉంది ఈ విద్య? మనం ఉపనిషత్తుల్లోకి వెళ్తే నీవే అన్న విషయాన్ని గుర్తించగలుగుతాం. అంతదాకా ఇది రహస్యమే. ఎందుకంటే బయట ఎక్కడో ఉన్నది పరమాత్మనే ఎతుకుతున్నాం, కానీ పరమాత్మని ఎక్కడ ఎతకాలో ఎక్కడ తెలుసుకోవాలో అనేటువంటిది మనకి ఇంకా తెలియదు. అందుకని ఇది రహస్యంగా. ఇప్పుడు మన కస్తూరి మృగాన్ని ఉదాహరణ చెప్తూ ఉంటారు. తనలోనే ఉన్నటువంటి సుగంధాన్ని గుర్తించలేక ఏదో ఒక మానుకు రుద్దుకొని అందులో నుంచి వస్తూ ఉంటే వాసన వస్తుంది కదా, ఇంకా వస్తుందని తృప్తి పడుతుంది. కానీ ఆ వాసన ఎక్కడుంది? కస్తూరి మృగం తనలోనే ఉంది. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలాగ ఈ విషయమైన దాన్ని తెలుసుకోవాలి? అదేమో మృగం కాబట్టి తెలుసుకోలేదని మనం ఊరికే ఉదాహరణగా చెప్పి వదిలిపెడుతున్నాం. మరి మనం మానవులం కదా, మనకి బుద్ధి ఇచ్చాడు కదా పరమాత్మ. మన బుద్ధి విచక్షణను ఇక్కడ ఉపయోగించుకోవాలి కదా. బుద్ధి విచక్షణను ఉపయోగించుకుంటేనే ఈ గోప్యమైన అంటే రహస్యమైనటువంటి ఈ విద్యను నువ్వు తెలుసుకోగలుగుతావు అని ఇక్కడ మనకి చెప్తున్నాను. ఇక్కడ బుద్ధి విచక్షణ అంటే ఈ మాట ఎలా చెప్పారు? విజ్ఞాన సహితం అన్నాడు. అంటే విజ్ఞాన సహితమైన జ్ఞానము. ఇప్పుడు జ్ఞానము మామూలుగా తెలుసుకోవడం, విజ్ఞానము ఈ విశేషమైనటువంటి విశేషమైన జ్ఞానము ఈ ఆత్మవిద్యని తెలుసుకోవడము. అంటే అనసూయవే అంటే ఎవరికి తెలుస్తుంది? అనసూయవే అంటే చూడండి, అసూయ లేని వాళ్ళకి అనసూయ అంటే అసూయ లేని వాడికి. మరి అలాంటి దోష దృష్టి లేని వాడికి మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ అసూయ అంటే దోష దృష్టి.
మరి ఆ దృష్టి లేని వాడికి ఇప్పుడు మన లోపల మనకేం చెప్పుకుంటున్నాము స్టార్టింగ్ నుంచి హర్షడ్ వర్గాలని 6 రకాల కామక్రోధ లోప మోహ మద మత్సర్యాలని 6 దొంగలను చెప్పుకుంటున్నాం కదా. అలాంటి దృష్టి లేని వాళ్ళకి అంటే నువ్వు ఎంత ప్యూరిటీగా రాగలిగావో ఆ ప్యూరిటీ నీలో ఉంటేనే ఆ విజ్ఞానం అనేది నీకు అర్థమవుతుంది. ఆ విజ్ఞానం ప్యూరిటీ అంటే కేవలం ఈ దోష దృష్టి అన్నాడు కాబట్టి నేను వాళ్ళని వీళ్ళని అనుకుంటున్నానా వాళ్ళదా వీళ్ళదా కాదు, నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. మనలో ఏమి లోపాలున్నాయి, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అనేటువంటి విజ్ఞాన దృష్టికి నువ్వు వెళ్ళగలిగితే, ఆ విజ్ఞాన దృష్టి కనుక నీకు ఉంటే ప్రవక్ష్యామి ఈ ప్రసంగము నీకు కనుక అలా ఉంటే నేను ఇదంతా నీకు చెప్తానయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు. అంటే ముందుగానే నిన్ను ఈ విధంగా ప్రిపేర్ అవ్వమని ఈ శ్లోకం మనకి చెప్తోంది. ఎవరిని ప్రిపేర్ అవ్వమంటుంది? ఇక్కడ భగవాను వాచాన్ని కృష్ణుడు చెప్పాడు కాబట్టి అర్జునుడిని ప్రిపేర్ అవ్వమని. ఇప్పుడు మనం ఎవరిని ప్రిపేర్ అవ్వమనాలి? మనం ప్రిపేర్ అవ్వాలి. ఇదిగో ఈ దోష దృష్టి లేనివాడి అయితే నీవు సమగ్రంగా దీన్ని వినగలుగుతావు. విని దీన్ని విజ్ఞానవంతంగా ఆలోచించి అర్థం చేసుకోవడానికి నీకు ఒక ఉపయోగం ఉంటుంది అని చెప్తున్నాను. కాబట్టి దాని ద్వారా నువ్వేమవుతావు? ఈ దుఃఖరూపం అనే సంసారం నుండి బయటపడి ముక్తుడివి. అని ఇప్పుడు మనం కావాలనుకుంటుంది ఏంటి? ఆ ముక్తి మోక్షం ఏదైతే ఉందో అది నువ్వు పొందుతావయ్యా అని చెప్తున్నారు ఇక్కడ. సో దుఃఖము ముక్తి అనే మాటల్ని మళ్ళీ ఇప్పుడు ఈ లోకంలో ఇక్కడికే మనము అన్వయించుకోవాలి. జీవించి ఉండగానే ఈ దుఃఖాన్ని పోగొట్టుకున్నవాడే ముక్తుడు. ఆ విషయాన్ని మనకి ముందు చెప్పబోతూ ఉన్నది. హరి ఓం.